బ్రదర్ అడుగుతారు. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే యూ కెన్ రేస్ యువర్ హ్యాండ్, వీ విల్ అన్మ్యూట్ యూ. లేదు ప్రైవేట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే Q&A పూర్ణతేజ అని ఉంది, లేదంటే బెరియా చర్చ్ కువైట్, దానికి మీ క్వశ్చన్స్ పంపించవచ్చు. ఓవర్ టు బ్రదర్ పూర్ణతేజ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అక్క. అన్న ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అన్న. Yes, please. కెన్ ఐ రీడ్? Yeah. నేను చెడు వాటిని చూడకుండా చాలా జాగ్రత్త పడుతున్నాను, అయినప్పటికీ ఆలోచనల నుంచి నేను బయటపడలేకపోతున్నా, దీని నుంచి ఎలా అని ప్రశ్న. ఓకే, చెడ్డ ఆలోచనలు, బ్యాడ్ థాట్స్ ఉన్నాయి, దాని నుంచి బయటపడాలని ఆశ ఉంది కానీ పూర్తిగా బయటపడలేకపోతున్నాడు. డ్రీమ్స్ ఆల్సో అన్న. డ్రీమ్స్ ఆల్సో. Okay. Anyway, before I proceed to answer this question, I have to say I'm not an expert who can give an answer to every question. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేంత ఎక్స్పర్ట్ ని కాదు నేను. బట్ నా పరిధిలో నాకు తెలిసినంత, నేర్చుకున్నంత, అనుభవించినంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మరి ఇది లాస్ట్ డే కాబట్టి మీ పర్సనల్ లైఫ్ అప్లికేషన్ కి సంబంధించి, మీ లైఫ్ లో గాడ్లీ లైఫ్ కోసం మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏమైనా ఉంటే దయచేసి యూ షేర్ విత్ అస్. మీరు పంచుకుంటే మీతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ సమాధానం ద్వారా మేలు పొందవచ్చు. సో దయచేసి సిగ్గుపడొద్దు. మీకు బయటికి మాట్లాడటం ఇబ్బంది అనిపిస్తే చాట్ లో టెక్స్ట్ చేయండి. తద్వారా మనం అనేకమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ద్వారా చాలా మంది మేలు పొందవచ్చు. ఓకే, కమింగ్ టు దిస్ క్వశ్చన్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ డ్రీమ్స్. ఇష్టం లేదు కానీ వదలలేకపోతున్నాను. పిల్లరా, నేను చెప్పాను చాలా మందికి ఇదే. వన్ గుడ్ థింగ్ ఈజ్, ఈ చెడు ఆలోచనలు, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ వాటిని చూడొద్దు అన్నటువంటి ఆలోచన ఉందే, అది మంచిది. దట్ షోస్ యు ఆర్ ఎ బార్న్ అగైన్ బిలీవర్. నువ్వు తిరిగి జన్మించిన విశ్వాసం అని అదే మనకి చెప్తుంది. ఇక రెండోది, హౌ టు ఓవర్కమ్ ఇట్. పిల్లరా, వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఈవిల్. వీఆర్ కాల్డ్ టు బి ఓవర్కమర్స్. ఇప్పుడు బ్యాడ్ థింకింగ్ అంటే, ఒకటి నేను చెప్పినట్టు మన మైండ్ పొల్యూట్ అయిపోతే మన థాట్స్ అన్ని పొల్యూటెడ్ గానే ఉంటాయి. అంటే మీ బ్యాడ్ థాట్స్ అంటే, ఉదాహరణకు ఒక అబ్బాయి ఇతర స్త్రీల గురించి తప్పుగా ఆలోచించటమా, లేకపోతే ఒక అబ్బాయో ఒక అమ్మాయో వేరే వ్యక్తుల గురించి తప్పుగా ఆలోచించటమా, లేకపోతే ఒక భర్త తన భార్యను కాకుండా వేరే స్త్రీల గురించి ఆలోచించటమా, లేకపోతే భార్య వేరే పురుషుని గురించి ఆలోచించటమా చెడుగా, లేదా మీ బంధువులు ఎవరంటే మీకు పడదు, క్షమించలేకపోవటం, వాళ్ళకి నష్టం కలగాలనుకోవటం, వాళ్ళ మీద పగ ప్రతీకారపు ఆలోచనల, ఇలాంటివి ఏమైనా అవ్వచ్చు. ఐ డోంట్ నో మీరు అడిగిన వాళ్ళు మీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటో. బట్ ఏదైనా ఒకటి, ఆ ఆలోచనలు పాపం అని మీరు గుర్తించాలి. డోంట్ కాల్ దెమ్ వీక్నెసెస్. దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకొని పాపాన్ని పాపంగా పిలుద్దాం. కాల్ సిన్ యాజ్ సిన్. డోంట్ పుట్ ఎ నిక్ నేమ్ టు దట్. Many believers call sins as weaknesses. యేసు రక్తము బలహీనతలను కడగదు, పాపాలని కడుగుతుంది. కాబట్టి ప్రభా, ఈ బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడల్లా నేను పాపం చేస్తానని గుర్తించు. ప్రతి పాపం ప్రభువుని బాధ పెడుతుందని గుర్తించు. అప్పుడు ఈ ప్రతి ఆలోచన అది చెడ్డది, పాపం అని గుర్తొచ్చినప్పుడు దాన్ని పాపంగా ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు దాని నుంచి ఎక్కువ విడుదల పొందుతాం. ఒకవేళ మోహపు చూపు అనేది నీ చెడ్డ ఆలోచన అనుకోండి, పోర్నోగ్రఫీ చెడ్డ ఆలోచన అనుకోండి, మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఈ రోజు నేను 10 మంది అమ్మాయిలతో వ్యభిచారం చేశాను. నీ వాక్యం అంటుంది మోహపు చూపే పాపం అని. 10 మంది అమ్మాయిలతో వ్యభిచారం ఎంత భయంకరమైన పాపం, దయచేసి నన్ను క్షమించని మనం పాపాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటామో అంత త్వరగా బయటపడగలుగుతాం. పిల్లరా, మీరు కూడా టేక్ ఎవ్రీ బ్యాడ్ థాట్ యాజ్ అ సిన్, సో దట్ ఆ సిన్ నువ్వు కన్ఫెస్ చేస్తూ ఉండగా, ప్లస్ మన మైండ్ ని కూడా చెత్తదాంతో ఫీడ్ చేయకుండా, బై ఫీడింగ్ అవర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గుడ్ థింగ్స్, వీ కెన్ ఎలిమినేట్ దోస్ బ్యాడ్ థాట్స్ అండ్ యూ కెన్ ఓవర్కమ్. మీరు జయించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, థ్యాంక్ యూ అన్న. చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ వచ్చిందన్న. 1 minute. బ్రదర్, వేరే క్వశ్చన్ వచ్చింది. ఐఎమ్ అ బార్న్ అగైన్ బిలీవర్ వెయిటింగ్ ఫర్ మ్యారేజ్. షుడ్ ఐ మ్యారీ అ పర్సన్ ఫ్రమ్ ద సేమ్ కాస్ట్? సేమ్ కాస్ట్
ఓకే. ప్రశ్న, నేను తిరిగి జన్మించిన విశ్వాసిని, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసుకునేటప్పుడు అదే కులానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా? చూడండి, ఇక్కడ కొన్ని ప్రాథమిక విషయాలు మీరు గుర్తించాలి. ముఖ్యంగా కులం అన్న ఆవిర్భావం మీకు తెలిస్తే కులం గురించి అంత ఆలోచించరు, దాన్ని అసహించుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ అనేది భారతదేశంలోనే ఉంటుంది, వేరే దేశాల్లో ఉండదు? వేరే దేశంలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అలాంటి రేసిజం ఉన్నా క్యాస్ట్ అనేది అక్కడ ఎందుకు లేదు? ఎందుకు ఇది భారతదేశం ఇండియాలోనే ఉంది? బికాస్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏ సోషల్ ఇష్యూ. అదే కేవలము సామాజిక పరమైనది మాత్రమే కాదు, ఇది మతపరమైనది. ఇది మతంలో నుంచి పుట్టింది కాబట్టి సమాజంలోకి వచ్చింది. హైందత్వంలోనే క్యాస్ట్ అనేది ఉంది ప్రియులారా, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉంది. వాళ్ళ గ్రంథాలు, ముఖ్యంగా మనుధర్మ శాస్త్రము ఏం చెప్తుందంటే, బ్రహ్మదేవుడు, వారు భావించే దేవుడు, తలలోంచి బ్రాహ్మణులని, భుజాల్లో నుంచి క్షత్రియులను, ఉదరంలో నుంచి వైశ్యులను, పాదాల్లో నుంచి శూద్రులను తయారు చేశాడు. ఈ 4 కులాలు మొదటిగా దేవుడు తయారు చేశాడు. ఆ తర్వాత వీళ్ళు పెద్ద కులం వాళ్ళు చిన్న కులంతో, చిన్న కులం వాళ్ళు పెద్ద కులంతో పెళ్లి చేసుకోవటం ఆరంభించారు. తద్వారా అనులోములు, వాళ్ళ నుంచి విలోములు బయటకు వచ్చారు. ఇలా వచ్చిన తర్వాత ఈ అనులోములు విలోములు కూడా క్రాస్ మ్యారేజ్ చేసుకోవటం ద్వారా రకరకాల కులాలు బయటకు వచ్చాయి. మొత్తంగా భారతదేశంలో ఈ రోజు సుమారుగా 3000 కులాలు ఉన్నాయి. అరౌండ్ 3000 కాస్ట్. ఇలా ఇదంతా దీనికి మించి ఇంకా పంచములు ఉన్నారు, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు అసలు ఈ 4 కులాల్లో లేరు. అందుకే మరి దేవాలయంలోనికి దళితులు రానివ్వరు, వీళ్ళని పంచములు అని పిలిచారు. ఆ తర్వాత క్రైస్తవ్యము, వీళ్ళు చాలా మంది క్రైస్తవాన్ని ఆశ్రయించారు, విసర్జించబడిన వారు. ప్రియులారా, ఇది కుల వ్యవస్థ. హైందవ్యం ఇది ప్రపోజ్ చేసింది. బైబిల్ ఏం చెప్తుంది? ఇంకో పక్క అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఏ తెలుసు అని ఉద్దేశించి, దేవుడు ఒక జాతి మనుషుల నుంచి సమస్త నేషన్స్ ని తీసుకొని వచ్చాడు. ఫ్రమ్ వన్ మ్యాన్ ఆల్ నేషన్స్. ఆదాము నుంచి అందరూ వచ్చారు అంతే. దేవుడు సృష్టించినప్పుడు 4-5 ఆదాముల్ని సృష్టించలేదు. ఒకే ఆదాము, ఆదాము తర్వాత కయ్యూను, హేబెలు, ఆ తర్వాత రకరకాల వ్యక్తులు జనరేషన్స్ తర్వాత వచ్చారు. ఆయా ప్రాంతాల్లో సెటిల్ అవటం ద్వారా రూపురేఖలు మారిపోయి, రంగురేఖలు మారిపోయాయి. భారతదేశంలో అయితే కులం అనేది ఉంది. ఇప్పుడు బైబిల్ ఏమో ఒక మనిషి నుంచి అందరూ వచ్చారు, మనుధర్మశాస్త్రం ఏమో ఒక దేవుడు 4 సృష్టించారు, 4 కులాల నుంచి 3000 కులాలు అంటుంది. ఇప్పుడు మీరు ఏది నమ్ముతారు? మీకు దైవ వాక్యము ముఖ్యమా? ఇంకోటి కూడా చెప్పాలి, వాక్యం ఏమంటుంది? ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఒకసారి క్రైస్తవుడు అయ్యాక, క్రీస్తుని అంగీకరించిన తర్వాత నూతన పురుషుడు అవుతాడు. హీ బికమ్ ఎ న్యూ మ్యాన్. నూతన క్రీస్తు యేసునందు అతను నూతన సృష్టి అవుతాడు, అతను క్రైస్తవుడు అవుతాడు. ఇందులో ఫలానా ఎస్సీ క్రిస్టియను, ఎస్టీ క్రిస్టియను, బీసీ క్రిస్టియను, ఓసీ క్రిస్టియను అలా ఏం లేదు. అదేంటో మనకి లోపల పాతుకొని పోయింది. ఎవరన్నా మరి అగ్రవర్ణాల నుంచి, హైందవుల నుంచి మరి క్రైస్తవులుగా కన్వర్ట్ అయితే వాళ్ళని ఏదో గొప్పగా చూస్తాం. ఎందుకంటే మనకి తెలియకుండానే మనలో ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. పిల్లరా, బైబిల్ ఓ పక్క ఉంది, నో క్యాస్ట్. ధర్మశాస్త్రం, మనుధర్మశాస్త్రం ఓ పక్క ఉంది, హిందూ రిలీజియన్ బుక్ కాస్ట్ ని ప్రపోజ్ చేస్తుంది, వర్ణ వ్యవస్థను ప్రపోజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నమ్ముతాం? మనిషి చేత పుట్టించబడిన మతాన్న, దేవుని మాటన? ఈ రోజుల్లో క్రైస్తవుడిగా ఉండి నీలో కులపిచ్చి ఉంటే చాలా మందికి ఉంటుంది పిల్లరా. ఈ జనరేషన్ లో యంగ్ పీపుల్ కి లేకపోవచ్చు, కానీ మీ పేరెంట్స్ కి విపరీతంగా ఉండుంటుంది. మీ వివాహాలప్పుడు దీన్ని మీరు అడ్డుకోవాలి, వాళ్ళకి నచ్చ చెప్పాలి. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, మీకు ఇంకా కులపిచ్చి ఉంటే, ఎవరన్నా మీ క్యాస్ట్ వాళ్ళు కనపడగానే వీడు మనవడే అని తెలియని భావం ఒకటి కలుగుతుందే, వెంటనే దాన్ని కత్తిరించాలి, క్షమాపణ అడగాలి. ప్రభువా, నాలో ఇది ఉందయ్యా, నన్ను క్షమించని వేడాలి. నేను అలానే చేసి దేవుడు దాని నుంచి విడుదల ఇచ్చాడు. పిల్లలు, మన వివాహాల్లో, మన సంఘాల్లో కుల ప్రస్తావనే ఉండకూడదు. ఒక్కసారి మందిరంలో అడుగు పెట్టారా అందరూ సమానమే, అందరూ దేవుని బిడ్డలే, కులాలకు చోటు లేదు. ఈ జనరేషన్ లో మనమైనా లెట్ us టేక్ ఎ స్ట్రాంగ్ స్టాండ్ అగైన్స్ట్ క్యాస్టిజం. ఎవరన్నా కులపిచ్చుంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఇంకా క్రైస్తవులు అవ్వలేదు, వీళ్ళు ఇంకా హైందవేలోనే బ్రతుకుతున్నారని. వీళ్ళు బైబిల్ని దైవ గ్రంథంగా ఒప్పుకోవట్లేదు, ఆ మనుధర్మ శాస్త్రం వీళ్ళకి ఎక్కువ అని
చెప్పాలి. అది ఎంతో శోచనీయం. సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విశ్వాసి ప్రభువుని ప్రేమించేవాడా, దేవుని బిడ్డ అన్నది చూడాలి, కానీ కేవలం క్యాస్ట్ బేస్ మీద పెళ్లిళ్ళు కుదిరితే అది ఆరోగ్యకరం కాదు పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్. యా, మేక్ ఇట్ ఫాస్ట్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. అన్నా నెక్స్ట్ క్వశ్చన్ అన్నా. Yes. I want to share the gospel, but I'm very much afraid of preaching gospel. How can I overcome? ఓకే, సువార్త ప్రకటించాలని ఉంది, కానీ సువార్త ప్రకటిస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎలా జయించాలి? న్యాచురల్ గా మనందరికీ భయం ఉంటుందండి. వీఆర్ ఆల్ హ్యావింగ్ దట్ ఫియర్ when we need to share the gospel. సువార్త ప్రకటించాల్సిన అవసరం వచ్చినప్పుడు భయపడతాం. నాకు కూడా భయం ఉండింది, చాలా మందికి ఉంటుంది. అయితే దీన్ని ఎలా జయించవచ్చు? నేను కూడా రీసెంట్ గా కొంతకాలం కిందట ఈ ఫియర్ ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాల ద్వారా వాక్యంలో నుంచి ధైర్యాన్ని ఇచ్చాడు. ఒకసారి ఒక క్యాంపుకి వెళ్తున్నాం, కొత్త క్యాంపు, లేబర్ క్యాంపు. అక్కడ ఎవరు మనకి తెలిసిన ఒకరిద్దరు ఉన్నారు. అక్కడ ఎలా ఆరంభించాలి, కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి, భయం వేస్తుంది. నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో హౌ? ఇలా ఉన్నప్పుడు పిల్లరా, మొదటిగా మనకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం శక్తి పొందాలని మనం అపోస్తలుల కార్యములు 1:8 ఆయన మీ మీదకి వచ్చినప్పుడు, అంటే మీరు ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆత్మ పూర్ణులైనప్పుడు ధైర్యం వస్తుంది. యు విల్ బి కరేజ్డ్. మొదటిగా మీరు దాన్ని అడగాలి, ప్రభువా నీ పని చేయాలి, నీ సువార్త చెప్పాలంటే భయం వేస్తుంది, నాకు ధైర్యాన్ని ఇవ్వు. చూడండి, యేసు ప్రభు సిలువ వేయబడుతున్న సందర్భంలో ఆయన ట్రయల్ జరుగుతున్నప్పుడు పేతురు 3 సార్లు బొంగుతాడు. ఒక చిన్న అమ్మాయి కూడా సమాధానం చెప్పలేనంత భయపడిపోయాడు. నాకెవరో తెలియదు ఆయన అసలు అనేశాడు. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో ధైర్యంగా నిలబడి ఆ శాస్త్రులు పరిశీలుతో అక్కడ వచ్చిన డిఫరెంట్ నేషనాలిటీస్ తో మాట్లాడుతూ ధైర్యంగా వాక్యం చెప్పాడు. 3 సార్లు బొంకిన ఈ పేతురు నిలబడి ప్రసంగం చేస్తే ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు మనకు అది ఆఫర్ చేస్తున్నాడు. ఆయన పని ఆయన శక్తితో చేయాలండి, ఆయన చిత్తంతో చేయాలి, ఆయన మహిమ కోసం చేయాలి. ఇది మొదటిది. రెండవది, ఇంకొక మాట ప్రభు మనకి నేర్పించేది ఏంటంటే, గ్రేట్ కమిషన్ లో మత్తయి సువార్త 28 ఆ గ్రేట్ కమిషన్ లో అంటాడు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను బోధించినవన్నీ బోధించండి, వారికి బాప్తిసాలు ఇవ్వండి అనేటువంటి స్టేట్మెంట్ గ్రేట్ కమిషన్ అంట. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ స్టేట్మెంట్ ఒక 2 స్టేట్మెంట్స్ మధ్యలో ఉంటుంది. ఈ మాటకు పైన ఒక వచనం, ఈ మాటకు కింద ఒక వచనం ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చదవండి, నోటీస్ చేయండి. కాబట్టి మీరు వెళ్ళి అంటానికి, కాబట్టి అంటే ముందే ఉందో చూడాలి. దేన్ని బట్టి? యేసు అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడింది, కాబట్టి మీరు వెళ్ళండి. ఏ బేసిస్ మీద మనం వెళ్ళాలి? స్వార్థ చేయటానికి, శిష్యులుగా మార్చడానికి, బాప్తిసాలు ఇవ్వటానికి. వాట్ ఈస్ అవర్ బేసిస్? ఎందుకోసం వెళ్ళాలి? ప్రభు అంటున్నాడు, పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళండి. ఇది మనకి ఇచ్చే ధైర్యం. కింద ఇంకొకటి ఉంది, ఎవరైతే యేసుకి సర్వాధికారం ఇవ్వబడిందని ఆ అధికారాన్ని తీసుకొని స్వార్థీకరణ కోసం వెళ్తారో వాళ్ళకి ప్రభు వాగ్దానం ఏం చేశాడో తెలుసా అండి? 19వ వచనంలో చివర్లో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీతో నేను ఉంటాను, సదాకాలం ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. పిల్లరా, మనం వెళ్ళేటప్పుడు ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఇలా ప్రభు నన్ను ధైర్యపరిచాడు. ప్రభువా, పరలోకంలో భూమి మీద నీకు సర్వాధికారం ఇవ్వబడింది. మా యోహాను సువార్తలో సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది. నువ్వు ఎవరికైతే సువార్త చెప్తున్నావో అతని మీద క్రీస్తుకు అధికారం ఉంది. కాబట్టి నీకు ఇవ్వబడిన అధికారంతో నువ్వు వెళ్తావు. తర్వాత వెళ్ళేటప్పుడు అన్నాడు, ప్రభు నీకు తోడుంటా అని చెప్పాడు. ఈ మాట మనం ఇదిగో సదాకాలం నాకు తోడుగా ఉంటానని మనం ఎప్పుడు పడితే అప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు కోసం మనం ఏం చేయము, కానీ దేవుడు నాకు తోడున్నాడని అనుకుంటాం. కాదు పిల్లారా, ఎవరికి తోడుంటాను అన్నాడంటే ప్రాముఖ్యంగా ఎవరైతే ఈ అధికారాన్ని చేతపట్టుకొని ప్రభు పని మీద ఉంటారో, ప్రభు పరిచర్యలో ఉంటారో, ప్రభు స్వార్థలో ఉంటారో, ప్రభు సేవ కోసం వెళ్తున్నారో వాళ్ళకి తోడుగా ఉంటా అన్నాడు.
నేను ఏం చేయను ప్రభా, నేను సోమరిగా ఇంట్లోనే ఉంటాను, కానీ నువ్వు నాకు తోడుగా ఉండాలనుకోవటం ఎంత మూర్ఖత్వం. కాబట్టి మొదటిగా బీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్, ఆత్మ పూర్ణులై ఉండండి అని ఎఫెసీ 5వ అధ్యాయం ఐ థింక్ 28వ వచనం చదువుతాం. కంటిన్యూస్ గా ఫిల్ చేయబడుతూ ఉండండి అని దాని అర్థం. పరిశుద్ధాత్మ శక్తిని పొందండి మొదటిది. రెండవది, యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తించి విశ్వాసం ఉంచి యేసు నీకు తోడుగా ఉన్నాడని ధైర్యంతో సువార్త ప్రకటించండి. I think that's the answer for that question. Next. Okay. Next question. I am planning to read Word of God, but something other will disturb me. How can I overcome? దేవుని వాక్యాన్ని చదువుదాం అనుకుంటున్నాం, కానీ ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తుంది. ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. మా సంఘంలో ఉన్న ఒక బ్రదర్, మేమందరం కూర్చొని ఇలా ప్రాక్టికల్ ఇష్యూస్ మాట్లాడేటప్పుడు ఇంట్లో ఇలా చెప్పాడు, అన్న నేను కూడా వాక్యం చదువుదామని మోకాళ్ళు వేస్తున్నాను, బైబిల్ ఓపెన్ చేస్తున్నాను, కానీ పక్కనే ఫోన్ ఉంది, ఏదో నోటిఫికేషన్ వచ్చింది చూద్దామనో, లేకపోతే ఏదో ఒక వీడియో వచ్చింది చూద్దామనో అలా ఓపెన్ చేసి ఒక్కటి చూసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక చూస్తే వీడియో తర్వాత వీడియో, దాని కింద ఇంకో వీడియో, దాని కింద ఇంకొక వీడియో, చూస్తూ గంట సేపు గడిచిపోతుంది. ఆ చివరికి ఇంకా వాక్యం చదువుదాం అంటే ధైర్యం లేదు, మనసు లేదు, పెట్టేస్తున్నాను అని చెప్పాడు. మనలో చాలా మంది పరిస్థితి అదే కదండి. నీకు వాక్యం చదవాలని ఉంది, కానీ నీ బైబిల్తో పాటు నువ్వు ఫోన్ కూడా తీసుకుని వెళ్తున్నావు. ఏదో కంకార్డెన్స్ కోసమో, మీనింగ్స్ స్టడీ చేయటం కోసమో, రిఫరెన్స్ కోసమో తీసుకెళ్తే ఓకే, కానీ మనం వాక్య ధ్యానం కోసం కూడా మన ఫోన్ పక్కనే పెట్టుకుంటే ఖచ్చితంగా అది డిస్టర్బ్ చేస్తుంది కదా. సాతాను అలా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం కూడా వాడికి చెక్ పెట్టాలి. ఉదాహరణకు మీరు రూమ్ లో బైబిల్ వాక్య ధ్యానం వెళ్తున్నప్పుడు మొబైల్ ఫోన్ హాల్లో పెట్టేసేయండి, కొంచెం దూరంగా పెట్టండి, లేదా అప్పుడు ఛార్జింగ్ పెట్టండి, ప్రైవేట్ గా ఉండండి దేవునితో. అది కొంత మన ఎక్కువ డిస్టర్బ్ చేసేది ఫోనే కదా. తర్వాత కొన్నిసార్లు వ్యక్తులు డిస్టర్బ్ చేయొచ్చు. అప్పుడు అందరూ పడుకున్న టైంలో లేవటానికి ప్రయత్నం చేద్దాం, ఎవరు డిస్టర్బ్ చేయకుండా. లేకపోతే ఏదైనా కొంచెం దూరం పార్క్కి వెళ్దాం, ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి వెళ్దాం, అక్కడ గడపచ్చు. అలా మనము ప్రభుతో ఏకాంతంగా వేరే డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయగలుగుతాం. అది ప్రార్థన అయినా వాక్య ధ్యానం అయినా. మొదటిగా మిమ్మల్ని ఏవి డిస్టర్బ్ చేస్తున్నాయో నోట్ డౌన్ చేయండి. మీ స్మార్ట్ ఫోనా, లేకపోతే ఎవరన్నా వ్యక్తులా, లేకపోతే మీ ఫ్రెండ్సా, మీ ఇంట్లో వాళ్ళ, లేకపోతే ఇంకాది ఏనా, లేకపోతే నిద్ర వచ్చేస్తుందా బైబిల్ తెరిస్తే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు కాదు బైబిల్ చదివేది, మీరు అన్నం తినడానికి ముందు లేకపోతే ఇంకో టైం కేటాయించుకొని అప్పుడు మెడిటేట్ చేయండి. అప్పుడు నిద్ర వచ్చిన వెంటనే పడుకోవచ్చు. ఇదారా మనకి నిద్ర వచ్చినట్టు ఉంటుంది అంతే. బైబిల్ మూసేసిన తర్వాత మళ్ళీ ఒక గంట 2 గంటలు ఫోన్తో ఉంటాం కదా. సో లెట్ us టేక్ సమ్ డెలిబరేట్ స్టెప్స్, విల్ఫుల్ స్టెప్స్. ప్రభా నా మొబైల్ నేను దూరంగా పెట్టుకుంటాను, ఎవరు లేని టైంలో, నిద్ర రాని టైంలో నీతో కూర్చుంటానని యు టేక్ సమ్ డెసిషన్స్. యా నెక్స్ట్. ఎవరో అడుగుతున్నారు కానీ బ్రేక్ అవుతుందమ్మా. పవన్ బ్రదర్ అడుగుతున్నారు, బ్రదర్ డిస్టర్బెన్స్ వస్తుంది. Another question, brother, you have talked about premarital sex and the dangers of extramarital affairs, but is it important to have sex within the marriage? Is it necessary? Please explain. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అందరూ అటెన్షన్ తీసుకున్నారు అనుకుంటా ఈ క్వశ్చన్ కి. ప్రీమ్యారిటల్ సెక్స్, వివాహానికి ముందు శృంగారం అనేది పాపం అని చూసాం. వివాహానికి వెలుపట అంటే భార్య భర్త కాకుండా పరాయి స్త్రీ పురుషులతో శృంగారం అనేది వ్యభిచారం, జారత్వం అని చూసాం. ఈ ప్రశ్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వివాహంలో శృంగారం అనేది అంత ప్రాముఖ్యమా? ఎస్, ప్రాముఖ్యం. మీకు అనిపించట్లేదా? పిల్లరా, నేను నిన్న చెప్పాను, ఒక అబ్బాయి ఒక అమ్మాయి జత చేయబడుతున్నప్పుడు పరిశుద్ధంగా వారికి దేవుడు ఇస్తున్నటువంటి కానుక, ఈవెన్ అన్బిలీవర్స్ కూడా దేవుడు ఇస్తున్నటువంటి బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ సెక్షువల్ రిలేషన్షిప్ అని అన్నాడు భక్తుడు. నిజమే కదా. వివాహంలో భార్యాభర్తలు ఆ శృంగారాన్ని అనుభవిస్తారు. శృంగారము, సెక్స్ అనేది దేవుడు సృష్టిలో భాగమే. అది మనిషి తయారు చేసింది కాదు. మనిషి, పురుషుడు యొక్క అవయవ నిర్మాణం, స్త్రీ యొక్క అవయవ నిర్మాణం వారు శృంగారంలో కలవటానికి అనుగుణంగా దేవుడు తయారు చేశారు. వారి హృదయాల్లో, మనసులో ఆ కోరిక పెట్టింది దేవుడే.
అయితే ఆ కోరికను పాపంగా చేసి లోకము, దుష్టుడు దాన్ని తప్పు కోణంలో చూపించాడు అంతే. ప్రియులారా, వివాహంలో శృంగారం అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని చెప్పిన వెంటనే పానుపు నిష్కలమైనదిగా ఉండాలి అని కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చదువుతాం. వివాహం అనగానే పానుపు ఉంది. ఎందుకంటే వివాహము, శృంగార జీవితం ఒకసారి మొదలవుతున్నాయి. దాన్ని తప్పు అని కొద్దిమంది అనుకుంటారు. అది చాలా పొరపాటు అండి. కొద్దిమందికి అది పాపం అనుకుంటారు. ఏమండి మా ఆయనకి ఎప్పుడు అదే పిచ్చండి. పిచ్చి ఏంటది? అది మగాడిలో దేవుడు ఉంచినటువంటిది. అండ్ అది లెజిటిమేట్ గా ఉంది. బికాస్ దిస్ ఇస్ విత్ ఇన్ ద మ్యారేజ్. కొంతమంది పురుషులకి ఆసక్తి ఉండదు. స్త్రీలను అలా భార్యలను పట్టించుకోరు. వారి శృంగార కోరికలను తీర్చరు. నీడ్స్ ని మీట్ చేయరు. ఇవి నేను చెప్పటం కాదు. సరే, మీరందరూ ఒక మాట చదవండి. ఎవ్రీ మ్యారీడ్ కపుల్, లేకపోతే మీరు సింగిల్ పీపుల్ కూడా వాక్యం దీని గురించి మాట్లాడడానికి సిగ్గుపడలేదు. కానీ అదేంటది, సంఘాల్లో ఇలాంటి మాటలు మాట్లాడడానికి చాలా సిగ్గుపడతారు. వాక్యం ఏం బోధిస్తుందో సంఘంలో మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలండి? మనం చెప్పకపోవటం వల్ల యవనస్తులు లోకం నుంచి నేర్చుకుంటున్నారు. అదంతా తప్పుడు విధానాలు, పద్ధతులు నేర్చుకుంటున్నారు. 1 Corinthians chapter 7 verse 2 and 3. verses 2 and 3. అయినను 2-3 వచనాలు. జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఓకే, భర్త భార్యకు, ఈ మాట గమనించండి, భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. వారి వారి ధర్మాలు నడపాలంట. ఇంగ్లీష్ లో అయితే దే షుడ్ మీట్ దేర్ సెక్షువల్ నీడ్స్. తన భార్య యొక్క సెక్షువల్ నీడ్ ని భర్త తీర్చాలి, భర్త యొక్క సెక్షువల్ నీడ్ ని భార్య తీర్చాలి. ఇది వారికి ఒక విధిగా, ధర్మంగా ఉంది. పిల్లరా, దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు భార్య సహకరించకపోవటం వల్ల తనకి తెలియకుండానే పరాయి స్త్రీ వైపు తన భర్తను తిప్పుతుంది ఈ భార్య, బుద్ధి లేని భార్య. కొన్నిసార్లు భర్తలు కూడా తమ భార్య యొక్క శరీర అవసరాలు తీర్చకపోవటం వల్ల పరాయి పురుషుని వైపు తొంగి చూసేటట్లు దోహదపడుతున్నారు ఈ భర్తలే. ఇది ఒక నీడ్ అండి. మనిషి శరీరానికి ప్రాథమికంగా 3 అక్కర్లు ఉన్నాయి. 1 తిండి, 2 నిద్ర, 3వది సెక్స్. దేవుడే వాటిని పెట్టాడు. కానీ వివాహం అనే బంధంలో శృంగారాన్ని ఉంచమని చెప్పాడు. ఎవరు దీన్ని తప్పుగా అనుకోకూడదు. ఇది ఒక ఆరోగ్యకరమైంది. ఐ థింక్ ప్రభు అన్ని చూస్తా ఉంటాడు. ఆయనకు అదేమి మోమాటంగా, సిగ్గుగా, తప్పుగా కనపడదు. ఆయన దాన్ని తయారు చేసినందుకే ఆ రీతిగా వారు కలవటం, వారు పిల్లలు రావాలి, వారు కలిసి సంతోషించి ఏక శరీరం అవ్వాలి అని ప్రభు ఆశించాడు. దీన్ని తప్పనుకుంటే ఎలాగా? సరిగా మనం బోధించకపోవటాన్ని బట్టే చాలా మంది పెళ్లిళ్ళ వయసు వచ్చినా కూడా దీని గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నారండి. తమ భర్తల్ని దూరం పెడుతున్నారు, భార్యలను దూరం పెడుతున్నారు, తద్వారా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నేను చెప్తాను, ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్యలో ఒక హెల్దీ సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటుందో, ఒక ఆరోగ్యకరమైన శృంగార జీవితం కలిగి ఉంటారో, వారు చక్కటి దంపతులు. ఎందుకంటే వారు శృంగారంలో కలుస్తున్నారంటే వారి మనసులు, వారి కాన్షియస్ తేటగా ఉన్నాయని. ఇద్దరు గొడవాడుకొని శృంగారంలో కలుసుకోలేరు. ఇద్దరు గొడవలు పెట్టుకొని తేడా నుండి మాట అనుకొని వారు కలుసుకోలేరు. కానీ వారు రెగ్యులర్ గా అలాంటి అలవాటు, ఆరోగ్యకరమైన అలవాటు ఉందంటే దే మస్ట్ బి ద హ్యాపీయెస్ట్ కపుల్. పిల్లరా, ఇలాంటి చక్కటి వనరుని, దేవుడిచ్చిన కానుకను మిస్యూజ్ చేయొద్దు, ఉపయోగించండి. అనవసరంగా కాపురంలోనికి 3వ వ్యక్తిని మీరు తీసుకురావద్దు. ఇది ఎవరు అడిగారో, లేకపోతే ఎవరికి ఇలాంటి క్వశ్చన్ ఉందో మీకు అందరికి ప్రభు సహాయం చేయను గాక. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అన్న. మీకు చెప్పాలి, యాక్చువల్ గా మన టైము అయిపోవచ్చింది, మన స్కెడ్యూల్ టైం. బికాస్ ఇట్ ఈస్ ద 3rd day and there are a lot of questions. I'm requesting you to continue for some more time, maybe another half an hour. మీకు ఎవరికైనా అత్యవసరం పని ఉంటేనే లీవ్ చేయండి, అదర్వైజ్ స్టే ట్యూన్ విత్ us. We are going to discuss some more practical questions. I think మీరు ఇష్టపూర్వకంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ ఎమర్జెన్సీ యూ కెన్ లీవ్, అదర్వైజ్ ప్లీజ్ స్టే విత్ us. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. This is very tricky question, Anna, from yesterday's section. Okay. When we want to find
and do God's will? Do we need to ask God for His will in each and everything, small and big? Or if we go by common sense and wise thinking, is it ungodly? How to trade between them? అవును, కొంత ట్రిక్కీగానే ఉంది. మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలకి కొంత కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తాన్ని చెయ్యాలా, లేకపోతే కొన్నిసార్లు కామన్ సెన్స్ ఉపయోగించాలా, ఇలాంటిది. పిల్లరా, నేను చెప్పినట్టుగా దేవుని చిత్తం అనేది ఆల్మోస్ట్ ఆల్ రివీల్ చేయబడింది దేవుని యొక్క వాక్యంలో. దిస్ ఇస్ కాల్డ్ మోరల్ విల్ ఆఫ్ గాడ్, రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, జనరల్ విల్ ఆఫ్ గాడ్. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవద్దు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఇవన్నీ కూడా వాక్యము మనకి చెప్పింది. ముందు దీన్ని బాగా మనం క్షుణ్ణంగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, మనసులో నింపుకుంటూ, ఈ వాక్యం మన థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం ఇష్టపడితే మనం చేసే నిర్ణయాలు దైవికంగా ఉంటాయి, దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుని చిత్తము అంటే దానికి పర్యాయ పదాలు ఏమున్నాయి? నేను ఏవైనా సరే క్రైస్తవ్యంలో కొన్ని పదాలు నోటికి అలవాటు అయిపోయి ఊత పదాలుగా అయిపోతే ఆ పదాలు వాడటం మానేసి దానికి పర్యాయ పదాలు వాడటం నేర్చుకున్నాను. ఉదాహరణకు, దేవా నీ చిత్తం అయితే అనే చోట ప్రభువా మీకు ఇష్టమైతే, ప్రభా ఇది మీ మనస్సుకు నచ్చితే, ప్రభా మీది ఇది మీ ఆలోచన అయితే నాకు సహాయం చేయండి. ఎందుకంటే దేవా నీ చిత్తం అని మనకి తెలియకుండానే ఊత పదాల్లాగా అయిపోయాయి. కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నా, ఏం అడుగుతున్నా తెలియకుండా మాట్లాడు. సో మనం దేవుని చిత్తం అంటే ఒక డెసిషన్ లో, ఒక నిర్ణయంలో దేవుని ఆలోచన ఏంటి, ఇది దేవుని మార్గం ఏంటి, ఇక్కడ దేవునికి మనసుకు నచ్చింది ఏంటి, నేను ఏది చేస్తే దేవునికి ఇష్టం, ఇలా మనం ఆలోచించగలిగితే కొంత ఈజీ అవుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రతి చిన్న విషయంలో చెయ్యాలంటే అలా చేయటం మనం నేర్చుకోవాలి. అంటే చేసే ప్రతి దానిలో గాడ్ సెంటర్డ్ గా, క్రైస్ట్ సెంటర్డ్ గా మన డెసిషన్స్ ఉంటే ఏదో చిన్న విషయానికి కూడా మనం అడుగుతాం ప్రభుని, ఇది ఆలోచనేనా. అలాగని ఇప్పుడు ప్రతిదానికి మనం కూర్చొని కనిపెట్టలేం కదా. ఉదాహరణకు ఉదయాన్నే లెగిసి ఆఫీస్కి వెళ్ళాలి 6 గంటలకి, ఏ ప్రభా ఇది నీ చిత్తం అని అడుగుతారా మీరు? నో, దట్ ఈస్ అది రెగ్యులర్ గా చేయాల్సింది. అలాగా అనేకమైన విషయాలు మనకి ఉదయం తినాలి, అన్నం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లేకపోతే నైట్ డిన్నర్, దాని గురించి తినాలా వద్దని అడుగుతారా? పిల్లరా, కొన్నిసార్లు కామన్ గా చేసే కొన్ని విషయాలు ఉంటాయి, అది జనరల్ గా రివీల్ చేయబడింది, మనకి ఇవ్వబడింది, అది మనం చేస్తాం. కొన్ని స్పెసిఫిక్ ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి, అందులో ప్రభు ఆలోచన, ప్రభు ఉద్దేశం ఏంటని మనం చెయ్యాలి. ఉదాహరణకు కెరీర్ లో, జాబ్ విషయంలో, రీలోకేట్ అయ్యే విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని మనసు ఏంటి, దేవుని మార్గాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఆలోచించాలి. ఒక సంబంధం వచ్చినప్పుడు, ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఏ విషయాలు చూడాలి? వాక్యం చెప్పింది. విశ్వాసరాలై ఉండాలి, అది నాన్ నెగోషియబుల్, అందులో బేరసారాలు లేవు. ఇంకా అమ్మాయి విశ్వాసే కాదా? ఎస్ విశ్వాసి, ఓకే, యూ కెన్ కన్సిడర్ ఇట్. ఆ తర్వాత మరి సరైన కాడి కింద, అంటే ఏమంటారు, ఈక్వల్లీ యోక్డ్, చదువులు, తర్వాత మానసిక పరిస్థితి, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కలుసుకునేటట్టు చూడమని వాక్యం మనకి చెప్పింది. డు నాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. అంటే సరైన సాటి ఈ అమ్మాయి ఇతను కాదా అని మనం ఆలోచన చేసి ఆ వాక్యానుసారంగా నిర్ణయం చేస్తున్నాం. అంతేకాని గుడ్డిగా ఒక అవిశ్వాసి సంబంధం వచ్చింది, కూర్చొని ప్రభు నీ చిత్తమా కాదా అని మనం చేయం. ఎందుకంటే దట్ ఈస్ ఆల్రెడీ రివీల్డ్, అది దేవుని చిత్తం కాదని రాయబడి ఉంది. ఇలాగ చాలా విషయాలు, ఒక సంబంధం ఎలా నిర్ణయించుకోవాలి, ఒక విషయంలో ఎలాంటి డెసిషన్ చేయాలన్న ప్రిన్సిపల్స్ దేవుని వాక్యం మనకు ఆల్రెడీ బోధించింది. ఆ ప్రిన్సిపల్స్, ఆ నియమాలు మనం నేర్చుకుంటే డెసిషన్ ఈజీగా చేయగలుగుతాం. ఇంకొకటి, దేవుని వాక్యం మనల్ని ప్రభావితం చేసే కొద్దీ, దేవుని వాక్యం మనకు అర్థమయ్యే కొద్దీ, దేవుని వాక్యం చేత మనం నింపబడే కొద్దీ మన డెసిషన్స్ దేవుని వాక్యానుసారంగా ఉంటాయి. ఓకే, తద్వారా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, అపోస్తలుడైన పౌలు తన బృందంతో పాటు ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లకుండా ప్రభు అడ్డుకొని, దేవుని ఆత్మ అడ్డుకొని ఇంకొక చోటకి తీసుకెళ్తుంది. ఇంకో చోటకి మరలుతారు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ కాదని ఇంకొక చోటకి తీసుకెళ్తారు. అంటే వాళ్ళు కదలకుండా కూర్చోలేదు, కానీ ఆ పనిలో కొనసాగుతుండగా కొన్నిసార్లు అది దేవుని చిత్తం కాకపోతే ఆత్మ దేవుడు రీడైరెక్ట్ చేశాడు. సో తద్వారా మనము
మన బై ఫెయిత్ వి ఎక్సర్సైజ్, దేవుని రివీల్ చేయబడిన చిత్తాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా ప్రాముఖ్యమైన విషయాల్లో వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ద విల్ ఆఫ్ గాడ్, తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుడు అది చేయటానికి మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. నేను నిన్న చెప్పిన రీతిగా దేర్ ఆర్ సమ్ గుడ్ మెసేజెస్ అండ్ టీచింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. రీసెంట్ గా ప్రకాష్ గంటల గారు కూడా ఒక సెషన్ చేశారు, చాలా బాగా చెప్పారు. యూ కెన్ రిఫర్ టు దట్, మీరు అది చూడొచ్చు. ఓకే, విల్ టేక్ నెక్స్ట్ క్వశ్చన్. అన్నా, how to overcome smartphone addiction, smartphone games addiction also due to peer pressure and involved to play in many of the games like Candy Crush, Temple Run, PUBG and so on. Please help me how to overcome this. How to avoid smartphone, overcome smartphone? It's a million dollar question. ఎందుకంటే మనలో ఎక్కువ మంది we face many problems with the smartphone. మనం ఎక్కువ సార్లు పడిపోవటానికి రీజన్ ఏంటని రీసెర్చ్ చేస్తే స్మార్ట్ ఫోన్ అని తెలియదు. బికాజ్ ఇది పాపపు ప్రపంచం అయి మన చేతిలోకి వచ్చింది. ఇందులో పోర్నోగ్రఫీతో పాడైపోయే వాళ్ళు కొద్దిమంది ఉంటే, అనవసరమైన రిలేషన్షిప్ పెట్టుకొని మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉంటే, పొద్దుగూగులు ప్రతి నోటిఫికేషన్ ఎప్పుడు ఏదో ఒక చాటింగ్ లో ఉండే వాళ్ళు కొద్దిమంది అయితే, కొద్దిమంది గేమ్స్ తో మునిగిపోతున్నారు. కానీ కొన్ని గేమ్స్ నాకైతే కొన్ని పేర్లు తెలియదు, కానీ బ్లూ వేల్స్ లేకపోతే ఇలాంటి కొన్ని డేంజరస్ గేమ్స్ ఉన్నాయని అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం న్యూస్ లో. మరి కుర్రపిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు ఈ గేమ్స్ చూస్తూ ఆడుతూ. ఇవేం గేమ్స్ అండి అసలు? దరిద్రమైన గేమ్స్. మనిషి ప్రాణాలు ఏదో సరదా కోసం కాసేపు ఓకే, కానీ ప్రాణం మీదకి తెచ్చుకునే గేమ్స్ మనకు అవసరమా? అందులో అంత ఫన్ ఉందా? ఏం ఉండొచ్చేమో, కానీ అది నిన్ను ఎంత కరప్ట్ చేస్తుంది, ఎంత పాడు చేస్తుంది, నీ మనసుని ఎంత ప్రభావితం చేస్తుంది ఆలోచించాలి కదా. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ గేమ్స్. నేను కూడా ఒక గేమ్ చూసి బాగా అట్రాక్ట్ అయ్యాను. ఇప్పుడు కాదు, దాదాపు 10 years బ్యాక్. నేను మొదటి స్మార్ట్ ఫోన్ కొన్నాను, ఐఫోన్ కొన్నాను 2010 సంవత్సరం, మేబీ 2010 or 11, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఫోన్ ఎందుకు కొన్నాను తెలుసా అండి? యాంగ్రీ బర్డ్స్ గేమ్ ఆడాలి. అప్పటికే ఐఎమ్ ఎ బిలీవర్, ఐ వాజ్ ఇంటూ ప్రీచింగ్ గాడ్స్ వర్క్. కానీ ఆ గేమ్ ఎంత అట్రాక్టివ్ ఉందంటే, ఆ ఫోను ఆ తర్వాత గేమ్, దానికోసం కొన్నాను. ఎన్ని రాత్రులు వృధా అయిపోయిందో, ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ ఆడాలని ఎంత టైం వేస్ట్ అయిపోయిందో. సాతాను యొక్క కుయుక్తుల్లో ఇది ఒక భాగం. ఈ పోర్నోగ్రఫీ ద్వారా, లేకపోతే ఈ మొబైల్ ఎక్కువ వాడటం ద్వారా, ఈ గేమ్స్ ద్వారా ఏం చేస్తున్నాడంటే మన మనస్సుల్ని పాడు చేస్తున్నాడు, పొల్యూట్ చేస్తున్నాడు. ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, యు ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం. దెర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్ టు లివ్. గడిచిపోయిన క్షణం మళ్ళా రాదు, ప్రభువు కూడా నీకు ఇవ్వలేడు. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి బైబిల్ ఘోషిస్తుంది. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి అని చెప్తుంది. ఎంత అజ్ఞానంగా మనం ఈ మొబైల్ వాడటం ద్వారా, స్పెషల్లీ గేమ్స్, మనం టైం వేస్ట్ చేస్తుంటే, ఒకరోజు కళ్ళు తెరుచుకొని ప్రభు కోసం ఏం చేశాం అని ఆలోచిస్తే వెనకాల తిరిగితే ఏముంటదండి? అంత స్వార్థం, అందులో ఈ స్మార్ట్ ఫోన్, అందులో గేమ్స్. ఇదే అండి రేపొద్దున ప్రభు దగ్గరికి మనం తీసుకెళ్లేది? ఇదే మనం లెక్క చెప్పేది? వాక్యం అంటుంది, ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియ కోసం, అది మంచిదైనా చెడ్డదైనా, ఒకరోజు లెక్క అప్పు చెప్పాలని 1 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతాం. 1 Corinthians, I think 2 Corinthians chapter 5 verse 10. We are going to give an account of our life. అప్పుడు ఏం చెప్తామండి? లైఫ్ లో చాలా కాలం నిద్రలో పోయింది, ఆ తర్వాత ఉద్యోగంలో పోయింది, ఆ తర్వాత తిండి, ఆ స్నానాలకి వాష్రూమ్స్కి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఫ్రెండ్స్ తో సరదాగా తిరగడానికి అయిపోయింది, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ లో టైం గడపడానికి అయిపోయింది. ఇవేనా మనం చెప్పగలిగేవి రేపొద్దున? సరే, ఇవన్నీ పెట్టి బాబు ప్రభు కోసం ఏం చేసావు, నా కోసం నువ్వు ఏం చేసావు, నీ కోసం నా ప్రాణం ఇచ్చాను, నా కోసం నువ్వు ఏం చేసావు అంటే, ఏమీ లేదు ప్రభు, టైం అంతా అయిపోయింది. ఎంత షాకింగ్ గా ఉంటుందండి ఆ రోజు. ఇలా మనం మొబైల్తో ఎక్కువసేపు గడుపుతుంటే మన సమయం అంతా అయిపోతుంది. ఒకే ఒక్క జీవితం అండి, ప్రభు రుణం తీర్చుకోవడం, ప్రభు రుణం తీర్చుకోవడం కోసం ఈ జీవితాన్ని ఎలా వాడతాం? ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. చాలా సార్లు మన మందిరాల్లో స్తుతి ఆరాధన టైంలో ఒక మాట వాడుతూ ఉంటారు. ఇది మీరు తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఏంటో తెలుసా అండి?
మన వర్షిప్ టైం అనగానే అందరూ చేసేది ఒకే ప్యాటర్న్ లాగా ఉంటుంది. అందుకే ఎక్కడ ఈ సహవాసానికి సంబంధించిన బిలీవర్ అయినా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అదేంటో అది కీర్తనలు ఏవి ఒకలాగా ఉండవు. కానీ మనం చెప్పే స్తుతి ఆరాధన అంతా ఒక ప్యాటర్న్. ఎందుకంటే ఇది మనం వాక్యం కంటే ఎక్కువగా మన ముందు వాళ్ళు ఎలా చేశారని పక్కన నుంచి నేర్చుకున్నది. అందులో భాగంగా ఏమంటావంటే, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావు, నా కోసం ప్రాణం ఇచ్చావు, నన్ను కాపాడావు, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల చేసిన మేళ్ళన్నింటి బట్టి నీకు వందనాలు, నేను చనిపోవాలి నువ్వు చనిపోయావు. ఇవే కదా టేప్ రికార్డర్ ఆన్ చేసినట్టు ఇవే మాటలు ఉంటాయి ప్రతి వారం. ఇలా ఉన్న చివర్లో ఎలా క్లోజ్ అవుతుందంటే, ఇన్ని మేలు చేసిన నీకు ఏమి ఇవ్వగలను అని అంట. ఇన్ని గొప్ప కార్యాలు చేసి నీకు ఏమి ఇవ్వగలను? ఏమీ ఇవ్వలేను, ఏమీ ఇవ్వలేని వాడనై ఏమీ లేదని ఒప్పుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తాను. ఎంత అబద్ధం అండి ఇది! దేవునికి ఇవ్వటానికి మీ దగ్గర ఏం లేదండి? యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ బ్యాక్ టు గాడ్. అరే మన కోసం తన అంతా వదిలిపెట్టి రిక్తుడుగా దాసుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు మనలాగా బ్రతికి ఒక సేవకుడిగా దాసుడిగా మన కోసమే పరిచర్య చేసి మనందరి కోసం శిలువలో తన ప్రాణం ఇచ్చి రక్తమంతా కార్చి దేవుని చేత విడిచిపెట్టబడి గొప్ప కేక వేసి ప్రాణం వదిలాడే. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించని ఎంత ప్రాధేయపడ్డాడండి ఆ గెత్సెమనే వనంలో. అదంతా ఎవరి కోసం? మన కోసమే కదా. ఇంత చేసిన దేవునికి ఇవన్నీ అనుభవించిన తర్వాత ఏమి ఇవ్వగలను అన్న ప్రశ్న వస్తే మంచిదే. కానీ ఏమీ ఇవ్వలేను, ఏమీ ఇవ్వలేక, ఏమి ఇవ్వలేని వాడనై అని చెప్పటం అబద్ధం కాదండి. మీ దగ్గర ప్రభువుకి ఇవ్వటానికి ఏమి లేదా? మీ సమయం ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ యువర్ టైం, యూ కెన్ గివ్ యువర్ ట్రెజర్, యూ కెన్ గివ్ యువర్ టాలెంట్స్ అండ్ గిఫ్ట్స్. అంతెందుకు, అసలు ఏమి లేకపోయినా మీ శరీరాన్ని సజీవ యాగంగా ఇవ్వచ్చు. అసలు మనం ఏమి ఇవ్వకుండానే ప్రభువుకి ఏమి ఇవ్వలేని వాడిని అంటాం ఏంటండి అసలు? సో ఈ మాట మీరు మార్చుకోండి. నేనైతే చాలా సంవత్సరాలు ఇది మానేసి, మీరు అలవాటుతో ఇంకా చెప్తుంటే సరి చేసుకోండి. ప్రభువా ఈసారి స్తుతి ఆరాధన ఇలా చెప్దాం. ప్రభువా ఇన్ని మేలు చేసావు కదా, ఇదిగో నేను నా శరీరాన్ని సజీవ యాగంగా అర్పిస్తున్నాను. నా కాళ్ళు చేతులు, నా కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, నా సర్వస్వం నీ కోసం ఇదిగో ఆరాధనగా అర్పిస్తున్నాను. ఇట్టి సేవ యుక్తమైంది అన్నావు కదా, ఇదిగో నన్ను తీసుకో. ఇది నిజమైన ఆరాధన అండి. ప్రభువా ఇంత గొప్ప మేలు చేసావు కదా, ఇదిగో నా విధేయత ఇస్తున్నాను, నీ చిత్తానికి లోబడతాను ప్రభువా. ఐఎమ్ సరెండరింగ్ మై విల్ టు యూ. దిస్ ఈస్ వర్షిప్ అండి. లార్డ్ ఐ ఒబే యూ. దిస్ ఈస్ వర్షిప్. ప్రభువా ఇన్ని మేలు చేసావు కదా, నీకు ఇప్పుడు తిరిగి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఎంత ప్రేమించావు కదా, నీ ప్రేమతో పోటీ పడతాను ప్రభువా. టుడే ఐ స్టార్ట్ టు లవ్ యూ. నా ప్రేమను కూడా నిరూపిస్తాను, ప్రేమ చేతల్లో చూపించే. ఇంతకాలం దేవునికి మాటలు చెప్పి మభ్యపరిచే ఉంది. కనీసం ఈ రోజు నుంచి అయినా చేతల్లో చూపిద్దాం. ఒకసారి చూసుకుందాం, ప్రభువుకి మీరు ఇవ్వగలిగింది ఏం లేదా? మీరు ఎంత టైం ఇస్తున్నారండి దేవుని మనసు ఆలోచన తెలుసుకోవటానికి, ఈ ప్రభువుని ఇతరులకి పరిచయం చేయటానికి, ఇతరులకి వాక్యం బోధించటానికి? ప్రభువుకి మీరు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఆయన రాజ్యం కోసం? మీ యొక్క శక్తియుక్తులు ఎంతవరకు వాడుతున్నారు? ఇవేమి వాడకుండా అంత స్వార్థం కోసం అట్టి పెట్టుకొని ఇన్ని మేలు చేసి నీకు ఏమి ఇవ్వలేక, ఏమి ఇవ్వలేని వాడినాయి ఈ స్తుతి ఆరాధన అంటున్నారు. అది అండి నిజమైన స్తుతి ఆరాధన. కేవలం మాటలేనా మనం ప్రభుకి ఇచ్చేది? అది కూడా వారానికి ఒకసారి. ఎంత చిన్న చూపు కలిగి ఉన్నాం ఆరాధన అంటే. పిల్లరా మీరు దయచేసి చదవగలిగిన వాళ్ళందరూ ప్లీజ్ గో టు గూగుల్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ ట్రూ వర్షిప్. I really, with all of my heart, I'm begging you, please go and search what is true worship. You will get some astonishing answers. అయ్యో ఇంతకాలం అసలు నాది ఆరాధనే కాదా అని వాపోతారు మీరు. అపోస్తలుడైన పౌలు, ప్రభువా ఇంత చేశావు, నీ కోసం నేను సమస్తం ఇచ్చాను, ఇంకేమి ఇవ్వగలనయ్యా, ఇంకా ఇవ్వటానికి నాకు ఏది లేదని చెప్పారు అనుకోండి, ఆ మాటకు ఒక అర్థం ఉంది. ఎందుకంటే అంత ఇచ్చేశాడు, అంతా వదులుకున్నాడు. లేకపోతే మనం బాగా గౌరవిస్తామే. భక్త్ సింగర్ ఆయన ప్రభు దగ్గరికి వచ్చి తన చివరి రోజుల్లో, ప్రభువా నాకున్నదంతా ఇచ్చేసాను, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేదు, నువ్వు ఇంత మేలు చేసావు, నీకు ఏమి ఇవ్వగలనయ్యా ఇంకా అని ఆయన అంటే, ఆ మాటకు ఒక అర్థం ఉంది. మనం అసలు ఇప్పటి వరకు గుప్పిలే విప్పలేదు, ఆలోచనే చేయలేదు, ఇల్లే తెరవలేదు, ఏమి ఒళ్ళే వంచలేదు,
అసలు ఏమి చేయకుండా వారానికి ఒకసారి కదలకుండా కూర్చొని ఇన్ని మేలు చేసి నీకు ఏమి ఇవ్వలేనని చెప్తుంటే చాలా దేవుడు బాధపడే విషయం అండి. సాతాను చూసి నవ్వుకుంటాడు ఈ మాటలు. ఓ ఇలా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉన్నా హ్యాపీ వాడికి. ప్రియులారా, ప్రేమ ఎప్పుడు చేతల్లో చూపిస్తుంది. చూడండి, ఒకరిని మనం ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేము. ఎవరికన్నా ప్రేమ లేకుండా ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ సంథింగ్ వితౌట్ లవ్, బట్ ఇఫ్ యూ లవ్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ఇవ్వకుండా ఉండలేము. ప్రభువుని ప్రేమిస్తే ప్రభు కోసం ఇస్తాం. పిల్లరా, అందులో శ్రేష్టమైంది సమయం. ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్. పిల్లరా, దీన్ని ఈ గేములతోటో లేకపోతే అనవసరమైన పిచ్చాపాటితోటో సినిమాలతోటో రాజకీయాలతోటో ఎక్కువ స్పోర్ట్స్ లో ఇండల్జ్ అయిపోవడం కూడా టైం వేస్ట్ కదండి. బట్ అన్నిటి నుంచి పక్కన పెట్టి ప్రభు కృప అడిగి, ప్రభువా నాకు ఇచ్చిన ఒకే ఒక్క జీవితం నీ కోసం ఖర్చు పెడతాను. నా జీవితమే ఒక ఆరాధన అవ్వాలి ప్రభువా. ఇదిగో నేను సరెండర్ అయిపోతున్నాను, నిన్ను ప్రేమిస్తాను, నీకు లోబడతాను. ఇదిగో ఇదే నా ఆరాధన. దట్ ఈస్ వర్షిప్. కాబట్టి మీరు ఎవరైతే బాధపడుతున్నారో స్మార్ట్ ఫోన్స్ తో, లెట్ us try to be worshippers. రిడీమ్ టైం. బైబిల్ అంటుంది రిడీమ్ యువర్ టైం. దేవుని కోసం రిడీమ్ చేయాలి, లేకపోతే అది కొట్టుకొని పోతుంది. 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత లేదా రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు తలబట్టుకొని నా జీవితం అంతా ఇలా అయిపోయింది అని బాధపడితే ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క రోజు కూడా వెనక్కి రాదు. సాక్షాత్తు దేవుడు కూడా గడిచిపోయిన నిన్నటిని ఇవ్వలేడు. దేవుడు ఆ రీతిగా మనందరికీ సాయం చేయను గాక. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ టైం. ఓకేనా? ఓకే. When I am mentally stressed, I get relief by masturbating to be sexually satisfied. Is it sin to do it without anyone's sin? యు ఆర్ సెక్షువల్లీ సాటిస్ఫైడ్. ఒత్తిడిలో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి. When I am mentally stressed, I get stressed. Okay. You get by relief masturbating to be sexually satisfied. ఓకే ఓకే ఓకే, ఐ గాట్ ద క్వశ్చన్. మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు దాని నుంచి రిలీఫ్ పొందటానికి హస్తప్రయోగం చేస్తాను. ఇది పాపమా? ఇది వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నేను ఒక్కనే చేస్తున్నాను కదా. ఎస్, ఐ బిలీవ్ ఇట్స్ ఎ సిన్. ఎందుకంటే చూడండి, అది వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా నువ్వు ఒక్కడిని చూస్తున్నా, నువ్వు దేని చేత ప్రేరణ పొందావు? హస్తప్రయోగం చేసేటప్పుడు ఆలోచనలో ఎవరో ఉంటారు, వేరే అమ్మాయో లేకపోతే వేరే ఒక స్త్రీ. అలా ఆలోచించటమే మోహం చూపు, దాన్నే వ్యభిచారం అన్నాడు ప్రభు. పిల్లరా, కరెక్టే. యవన వయసులో సెక్షువల్ డ్రైవ్ అనేది వయసుతో పాటు పెరగటం సహజం. అది ప్రభువే పెట్టాడు. ఇలాంటి కోరికలు కలగడం సహజమే. అలా కలగకపోతేనే అసహజం. డాక్టర్ సహాయం కావాలి మనకి. కానీ అలా కలగడం సహజమే. ఒక భక్తుడికి ఇలా సందేహం వచ్చిందంట, ప్రభువా ఎందుకు నాలో ఇంత ఈ కామపరమైన దీపంలో నువ్వు ఇచ్చావు, సెక్షువల్ డ్రైవ్ పెట్టావు, నాకు పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా, ఎందుకు నాకు 12 సంవత్సరాల నుంచి ఇలా పెట్టావని అడిగాడంట. ఆయనకి దేవుడు సమాధానం ఏం చెప్పాడంటే, ఆ వయసు నుంచే వాటిని నువ్వు ఎదుర్కోవటం, జయించటం నేర్చుకోవాలి. బై ద టైమ్ యూ గెట్ మ్యారీడ్ యూ షుడ్ బి కంప్లీట్లీ ఓవర్కమింగ్ యువర్ సెక్షువల్ లస్ట్ అని చెప్పాడంట. ఎంత సవాలుగా ఉంది కదా పిల్లలు. మీరు మాస్టర్బేషన్, ఐదర్ ఇట్ ఈస్ గర్ల్ ఆర్ బాయ్, వేరే వారితో సంబంధం లేకుండా మీరు స్వయం తృప్తి పొందిన మీ మనస్సుల్లో ఒకటి ఊహ ఉంటుంది, అది పాపం. రెండోది మీ శరీరాలు కూడా మలినం చేయబడుతున్నాయి, అది కూడా ప్రభుకి ఇష్టం లేదు. ఇందాకే చూసాం, మీ యొక్క దేహాలు ప్రభుకి ఆలయమై ఉందని. నేను ఆ వయసు దాటి వచ్చిన వాడు, లేకపోతే ఆ వయసులో వస్తున్నవాడు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రెషర్, యువర్ స్ట్రెస్, బట్ యూ సీక్ ద లార్డ్ ఫర్ హిస్ హెల్ప్. ప్రభా, హెల్ప్ మీ to keep my body safe, pure. Lord, please help me to keep my mind pure. ప్రభా, ఈ మాస్టర్బేషన్ నుంచి, హస్తప్రయోగం నుంచి నాకు విడుదలివ్వు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. వెన్ యూ గో ఫర్ దట్, ఒక సీజన్ ఉంటుంది, మేబీ వారం 10 రోజులు దాని జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఎక్కడో చోట వీక్ మూమెంట్ లో పడిపోతారు. పడిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే, ఇక ఎలాగో పడ్డాం కదా అని ఇక దానిలో మునిగిపోతాం. బహుశా కొన్నిసార్లు 1-2 రోజులు, నేను కూడా యాజ్ ఐ వాజ్ యంగ్ బాయ్, మాకైతే అప్పుడు ఉన్నప్పుడు, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, మేమేం చేయాలంటే దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫేకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి కూర్చోాలంటే 10 రూపాయలు గంటకి. చూడండి, మారు మనసు పొందిన తర్వాత అలా వెళ్ళాలంటే ఎంతో భీతి, భయం. ఒక పక్క ఎవరైనా చూస్తారని భయం, రెండోది ప్రభువుకి అయిష్టమైందని తెలిసి
అదొక భయం. కానీ ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇష్టం లేకుండా నడుచుకుంటా వెళ్ళి అక్కడ కూర్చొని 10 రూపాయలు కట్టి, అప్పుడు వీడియోస్ కూడా ఎక్కువ డౌన్లోడ్ అవ్వవు, ఓన్లీ బొమ్మలు చూస్తూ అలాగే ఇంటికి వచ్చి శరీరాన్ని మరణం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనసులో ఏమొస్తుందంటే, ఎలాగో పడిపోయాం కదా, ఇన్ని తెలిసి కూడా పడిపోయాం కదా, ఇక ప్రభుకి ముఖం చూపించలేం, ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళలేం, ఏం ముఖం చూపిస్తాను అన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆ పాపంలో మునిగి తేలుతాం. అలా 2-3 రోజులు 4-5 రోజులు అలా గడిచిపోయేది. ఎలాగో పడ్డాం కదా, ఎలాగో పాపం చేశాం కదా అని అలా ఉండిపోయి దేవునికి దూరం అయిపోతా ఉంటాం. కొద్దిమంది అలాగా రోజుల తరబడి దూరం అయిపోతారు. ఇలా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. మిమ్మల్ని సెక్షువల్ గా ఏవైతే టెంప్ట్ చేస్తున్నాయో వాటి నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ కాలేజీకి, స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు, మాల్స్ కి వెళ్ళేటప్పుడు, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్ కి వెళ్ళేటప్పుడు అక్కడ మీరు శోధించబడే అవకాశం ఉంటే కనుక ఇంటి నుంచి వెళ్లే ముందే ప్రేయర్ చేయండి. ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు, ఒక విశ్వాసికి విజయము యుద్ధ భూమి కంటే ముందుగా మోకాళ్ళ మీద దక్కుతుంది అన్నాడు. యుద్ధ భూమిలో అక్కడికి వెళ్ళి పోరాటం చేయటం కదా, ముందు మోకాళ్ళ మీద. నేను కూడా ఒకటి నేర్చుకున్నాను, ప్రభువా ఐఎమ్ గోయింగ్ అవుట్ నౌ, ఎస్పెషల్లీ ప్లేసెస్ విచ్ ఆర్ ఎక్కడైతే క్రౌడెడ్ ఉంటాయో, లార్డ్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, మేక్ మీ బ్లైండ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. మీరు కూడా అలా ప్రార్థించండి, ప్రభువా నన్ను గుడ్డోడిని చేసేయ్యా, నేను శోధించబడకూడదు, ఐ వాంట్ టు కీప్ మై బాడీ ప్యూర్ ఫర్ యూ. ఇలా హానెస్ట్ గా అడుగుతారా మీరు దేవుణ్ణి? ఒకవేళ మీరు జారిపోయి అప్పుడప్పుడు పడొచ్చు కాక, బట్ డోంట్ స్టే దేర్. అక్కడ జారిపోతే అక్కడే ఉండొద్దు. ప్రభు అర్థం చేసుకుంటాడు, తిరిగి కట్టడానికి సిద్ధం, తిరిగి లేవనెత్తుతాడు. దేవుని దగ్గర తిరిగి రాకుండా మోమాటంతో పాపంలో ఉండిపోవద్దు. నువ్వు పాపం చేస్తున్నప్పుడే ప్రభు చూశాడు. నువ్వు క్షమాపణ అడిగితే అదేం సర్ప్రైజ్ కాదు ఆయనకి. కాబట్టి పడిపోయాం కదా అని అందులో మునిగి తేలవద్దు, బయటికి రండి, ప్రభు కృప అడగండి. ప్రభువా నా భార్య కోసం నా శరీరాన్ని పవిత్రంగా ఉండటానికి సహాయం చేయి. ప్రభువా నా భర్త కోసం help me, O Lord, to keep my body for my future spouse. Let us pray that. ఆ రీతిగా చేయటం ద్వారా మీరు వీటి నుంచి కొంత బయటపడగలుగుతారు. స్పెషల్లీ స్మార్ట్ ఫోన్ గురించి ప్రతిరోజు మెయిన్ రిక్వెస్ట్ గా పెట్టుకొని ప్రార్థించండి, ప్రభువా హెల్ప్ మీ నాట్ టు బి టెంప్టెడ్. ప్రభు పరలోక ప్రార్థన నేర్పించాడు కదా, కీడు నుండి తప్పించని. మనకి మెయిన్ కీడు ఇప్పుడు స్మార్ట్ ఫోనే కాబట్టి, ప్రభువా ఈ స్మార్ట్ ఫోన్ కీడు నుంచి నన్ను తప్పించండి అని కొన్ని నియమాలు పెట్టుకోండి. టేక్ సమ్ రాడికల్ స్టెప్స్, టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్ ప్రేయర్ హెల్ప్. Next. Anna, I like to listen to a number of messages, but it seems as if they are of no use to me in my life. They are not working. What to do? వర్తమానాలు వింటాం బాగా ఇష్టపడుతున్నారు, కానీ ఏం పని చేయట్లేదు. ఇది బహుశా ఇక్కడున్న మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ప్రాబ్లం అవ్వచ్చు. నా లైఫ్ లో కూడా ఇది ఒక ప్రాబ్లం. చాలా వింటున్నాం, కానీ ఎంతవరకు వాక్యం ప్రభావం చూపిస్తుంది? చాలా తక్కువ. ఇన్పుట్ ఏమో ఇంతుంటే అవుట్పుట్ చాలా కొంచెం ఉంది. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఒబే. వాక్యం వినటం అనేది మనకు అలవాటు అయిపోయిందండి. ఇట్ ఈస్ బికమ్ ఎ హ్యాబిట్ టు అస్. వాక్యం వినటం మనకు అలవాటు అయిపోయింది. అంటే ఒకడు సినిమా చూసినట్టు, ఒకడు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు మనం వాక్యాలు చూస్తున్నాం అంతే. అందుకే వాక్యం ఇవ్వబడింది. వాక్యం చెబుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం జీవితంలో అన్వయించుకోవాలి కదా. నేను ఆరంభంలో చెప్పినట్టు, హేరోదు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రసంగాలు వినడానికి చాలా ఇష్టపడ్డాడు. కానీ ప్రసంగం అయిపోయిన వెంటనే అమ్మాయి డాన్స్ చూస్తున్నాడు. మనం కూడా అంతే, ఒకవైపు వాక్యాలు వింటా, ఇంకోవైపు లోకాన్ని వింటా, లోకాన్ని చూస్తాం. అందుకే వాక్యం ప్రభావం లేదు. పిల్లరా, ఎంతెంతో వింటున్నాం, కానీ చాలా తక్కువ లోబడుతున్నాం. మనం ఇష్టపడట్లేదు లోబట్టానికి. లోబట్టానికి నేర్చుకుంటానికి కాదు మనం వాక్యం వినేది, అలవాటు అయిపోయి. కాబట్టి బైబిల్ మనల్ని అంటుంది, నువ్వు కేవలం వినువాడివై మాత్రమే ఉండి దాన్ని అనుసరించి చేయకపోతే నువ్వు మోసపరుచుకునేవాడివి అంటుంది. సో లెట్ us నాట్ టు డిసీవ్ అవర్ సెల్ఫ్స్. కొంచెంగా ఆయన ప్రభా గంట సేపు ప్రసంగం వింటే కనీసం ఒక్క మాటన్నా లోబట్టానికి నాకు సహాయం చేయి అలాంటి మనసు ఇవ్వని అడుగుదాం. ఇంకొక మాట ఏంటంటే, మనకి ఎంత ఇవ్వబడుతుందో అంత అడగబడుతుంది. The more you feed, the more you get, the more is expected. కాబట్టి ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాం. ప్రభు ఒక రోజు లెక్క అడుగుతాడు, నీకు ఇంత వాక్యం వినిపించాను, ఏది విధేయత, ఏది, ఏం నేర్చుకున్నావు, ఏం మారావు? ఆ రోజు సర్ప్రైజ్ పొందడం కంటే ఈ రోజే సరి చేసుకోవటం మంచిది. పిల్లల ప్రభుని సహాయం అడుగుదాం. వాక్యం విని మన యాటిట్యూడ్ మార్చుకుందాం. ప్రభువా
వాక్యం వినేది చదివేది కొంచెమైనా లోబట్టడానికి మనసు ఇవ్వు, దిద్దుకోవటానికి మనసు ఇవ్వు, నీ మార్గాలు తెలుసుకోవటానికి మనసు, నేను నమ్మటానికి వాక్యం వినటానికి సహాయం చేయని ప్రార్థన చేద్దాం. నెక్స్ట్. ఓకేనా? Yeah. Is it okay to have a love marriage according to God and the Holy Bible? I think this question has been answered yesterday, ma. అది చిన్న షార్ట్ Yes, టైమ్ లో yes, sir. చెప్పాను, మెసేజ్ లో ఆల్రెడీ షేర్, దే కెన్ రిఫర్. నియర్ ఫ్యూచర్ లో వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ ఆల్ మెసేజెస్ అండ్ Q&A ఇన్ యూట్యూబ్. యూ కెన్ సెర్చ్ ఓవర్ దేర్. ఇప్పటికి కొన్ని ప్రసంగాలు ఇప్పుడు నా మెసేజ్ వినాలనుకుంటే you please refer to Brother Vijay Kumar Kuwait. That is my YouTube channel, Brother Vijay Kumar Kuwait. And మీరు రిఫర్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ ఆన్సర్ చేశాము. దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మిగతా ప్రసంగాలు సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ రిఫర్ దెమ్. నోట్ చేసుకోండి, కోహోస్ట్ పెట్టండి ఆ లింక్. బ్రదర్ విజయ్ కుమార్ కువైట్. ఐ థింక్ యూ విల్ బి బ్లెస్డ్ విత్ దోస్ మెసేజెస్. విల్ గో టు అనదర్ క్వశ్చన్. Yes, sir. ఏదైనా ఒక ఇంకా ప్రత్యేకమైన ఒకవేళ పని డీటెయిల్ గా చేస్తాను. తెలుసుకోవాలనుకుంటే there's my number. The person who called that, who asked that question, you can call me, so we can talk in detail. Short గా చెప్తే అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యే అవకాశం ఉంది. బెటర్ యూ కాల్ మీ, యూ టేక్ మై నంబర్ అండ్ కాల్. ఎస్. ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నప్పుడు Hmm. అది చూసేవాళ్ళు అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు అని నా మైండ్ లో థాట్స్ వస్తున్నాయి. ఇది Mhm. పాపమేనా? అంటే జనాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. అంటే మెన్ అవునండి. ఒపీనియన్ కోసం ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ చేసే పనిలో జనాలు ఏమనుకుంటారో వాళ్ళ ఒపీనియన్ గురించి. ఓకే, ఐ గాట్ ద క్వశ్చన్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్ట్రగుల్ అండి మన క్రిస్టియన్ లైఫ్ లో. బికాస్ వి బికేమ్ స్లేవ్స్ టు ద ఒపీనియన్ ఆఫ్ మెన్. మనుషుల యొక్క అభిప్రాయానికి మనం బానిసలు అయిపోయాం. ప్రభు ఏమనుకుంటున్నాడో అన్నది అసలు పట్టింపే లేకుండా, వాట్ గాడ్ థింక్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఐమ్ గోయింగ్ టు డూ అన్నది అసలు మనం పక్కన పెట్టేసి, వాట్ పీపుల్ థింక్ అబౌట్ దిస్ అని దాని గురించి ఎక్కువ ప్రాసెస్ చేస్తున్నాం. అందుకే వీఆర్ బికమింగ్ హిపోక్రైట్స్. మనము వేషధారులు అయిపోతున్నాం. ఎందుకంటే మనం ఇతరుల కోసమే బ్రతుకుతున్నాం, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే బ్రతుకుతున్నాం, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్నట్టే బ్రతుకుతున్నాం, దేవుని పక్కన పెట్టేసాం. ఎస్, మనం ఇతరుల ఎదుట మన సాక్ష్యం బాగా కాపాడుకోవాలి, దాని గురించి నేను అనట్లేదు. కానీ ఏది చేసినా జనాలు ఏమనుకుంటారో అన్నట్టు చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ మెప్పు కోసమే బ్రతుకుతున్నాం అనుకోండి, సర్టన్లీ వీఆర్ లూజింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. వీళ్ళరా చాలా సంవత్సరాల కిందట ఒక మాట నన్ను ప్రభావితం చేసింది. అదేంటంటే, ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ యువర్ అవుట్వర్డ్ టెస్టిమనీ, soon you become a Pharisee. నీకు నీ గురించి జనాలు ఏమి సాక్ష్యం చెప్తారో అన్నదాని మీదే నీ పూర్తి ఆసక్తి ఉంటే నువ్వు తొందరలో పరిసేడు అయిపోతావు. బట్ ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఇన్వర్డ్ రియాలిటీ, యు బికమ్ ఎ డిసైపుల్. నీ అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ అంతరంగంలో నిజాయితీ, వాస్తవికత, పారదర్శకత ప్రాముఖ్యం కనుకైతే నువ్వు శిష్యుడు అవుతావు. బికాస్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్స్ ఒపీనియన్. Otherwise, when you are more interested in people's opinion, you become slaves to their opinion. పిల్లరా, మనం కూడా ఇప్పుడు జనాలు ఈ రోజు నిన్ను దేవత అనొచ్చు, రేపు పొద్దున్న దెయ్యం అంటారు. They may call you today an angel, but tomorrow the same people can call you a devil. బట్ ప్రభు ఏమనుకుంటున్నాడో అది ఇంపార్టెంట్ అండి. మనుషుల మెచ్చుకుంటే అది నిజమైన మెప్పు కాదు, దేవుడు మెచ్చుకునేవాడే అదే నిజమైన మెప్పు అని వాక్యంలో చదువుతాం. కొద్దిమంది యేసుని విశ్వాసం ఉంచి ఆయన బ్రతుకున్న దినాల్లో, ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో జనాలు ఏమనుకుంటారని ప్రభువుని నమ్మలేదు బహిరంగంగా. వాళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించారని బైబిల్లో చదువుతాం. సో మన సాక్ష్యం కాపాడుకోవాలి, దట్స్ ఫైన్. బట్ వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాం అనుకోండి, వాళ్ళ ఒపీనియన్ కోసం బ్రతికితే మనం ఏం చేయలేము, ముందుకు సాగలేము. ఎందుకంటే చుట్టూ ఉన్న జనాల్లో అందరినీ మనం సాటిస్ఫై చేయలేమండి. ఏదన్నా ఒక వర్క్ మనం ఒక డెసిషన్ చేస్తే అందరికీ దాన్ని మనం మెప్పించలేము. కొద్దిమంది అది హర్ట్ అవ్వచ్చు, దానివల్ల ఇంకే రకంగా ఆలోచించవచ్చు. సో లెట్ us take the opinion of God seriously, not men. Certainly, if there are godly people,
గాడ్లీ ఎల్డర్స్ వాళ్ళు నీ గురించి ఏం చెప్తున్నారన్న ఒపీనియన్ దట్ రియల్లీ మ్యాటర్స్. ఇప్పుడు అపోస్తలుడు పౌలు తిమోతి గురించి ఏం చెప్తాడో తిమోతికి దట్ ఈస్ రియల్లీ మ్యాటర్స్, బికాస్ హీస్ అ గాడ్లీ మ్యాన్, హీస్ అన్ అపోస్టల్, హీస్ అ మెంటర్ టు హిమ్. అలాంటిది ఓకే. కానీ ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ నా గురించి మంచిగా అనుకోవాలని నువ్వు వాళ్ళ కోసం బ్రతికితే, వాళ్ళ ఒపీనియన్ కోసం బ్రతికితే నువ్వు శిష్యుడిగా ఉండలేవు. యూ హ్యావ్ టు బి కాంప్రమైజ్డ్. సో లెట్ us టేక్ ఎ డెసిషన్ టు ప్లీజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన ఒపీనియన్ కోసం బ్రతుకుతాం. ఓకే అన్న, వన్ మోర్ క్వశ్చన్. ఓకే, మేబీ అనదర్ ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇంకా 10 minutes లో అయిపోగొడతామా? సారీ, ఎక్కువ టైం అవుతుంటే. We beg you, if you are something to do seriously, you can leave. కానీ క్వశ్చన్స్ ఇంకా మిగిలిపోయాయి కాబట్టి we want to continue. Maybe another 1 or 2 questions. Okay. Yes, sir. నేను ఒక మీద భయం చేత లేక వాళ్ళు ఏమైనా నెక్స్ట్ నా మీద రివెంజ్ తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఫ్యూచర్ లో నాకేమైనా అర్థమైనప్పుడు ఫేవర్ చేయరేమో అనుకుని నా కోపాన్ని దాచుకుంటున్నా. టోటల్ గా కోపం పట్టలేదు. ఇది పాపమా? కోపం పాపమా ఒక లైన్ లో అంతే కదా. హిస్ యాంగర్ ఇస్ సిన్. కోపాన్ని బయట చూపించాలి కానీ. ఎనివే, నేను చెప్పిన రీతిగా యాంగర్ ఇస్ అ సిన్. అంటే సిన్ఫుల్ యాంగర్ చూసాం, రైచియస్ యాంగర్ చూసాం. ప్రభు పని పట్ల ఆసక్తి లేకుండా నీలో ఉన్న గర్వం చేత, పొగరు చేత కోపగించుకుంటా ఉంటాం. తల్లిదండ్రుల మీద కావచ్చు, ఇతర వ్యక్తుల మీద కావచ్చు, నీ దగ్గర పనిచేసే వారి మీద కావచ్చు. ఆ కోపం అంతా పాపమే. అయితే కొద్ది వ్యక్తుల మీద కోపం ఉంది కానీ బయట చూపించట్లేదు. దట్స్ ఓకే. సి, బైబిల్ ఈస్ నాట్ డీలింగ్ అబౌట్ యాంగర్ మేనేజ్మెంట్. యాంగర్ ని ఎలా మేనేజ్ చేయాలని బైబిల్ చెప్పట్లేదండి. బైబిల్ ఈస్ టీచింగ్ హౌ టు ఓవర్కమ్ యాంగర్. ఇప్పుడు మనసులో దాచుకుంటున్నావు, బయటికి చెప్పలేకపోతున్నావు అంటే కొన్నిసార్లు బాస్ మీద కేకలేస్తే కోపంతో ఉద్యోగం ఉంటుందా? పోతుంది. అక్కడ అణుచుకుంటున్నావు. బట్ వాక్యం ఏం చెప్తుందంటే గ్రాడ్యువల్లీ వీ కెన్ ఓవర్కమ్ యాంగర్. అరే, యేసు ప్రభు తనని నానా మాటలు అన్నారండి. తిండిపోతు అన్నారు, దెయ్యం పట్టినవాడు అన్నాడు, ఇతర పాపులకు స్నేహితుడు అన్నారు, హింసించారు, రకరకాల మాటలు అన్నారు, గడ్డం పీకేశారు, వీపు మీద కొట్టారు. కోప్పడలేదు. ఎక్కడ ఎప్పుడు కోప్పడ్డాడు? దేవుని మందిరాన్ని పాడు చేస్తుంటే అక్కడ కోప్పడ్డాడు. చిన్నపిల్లల్ని దగ్గరికి రానియకుండా అడ్డుకుంటుంటే వాళ్ళ మీద కోప్పడ్డాడు. దగ్గరికి రానివ్వండి చిన్నపిల్లల్ని. మూడో సందర్భము, ఒక ఊచ చేయగలిగిన చేతి అనేది సమ్ ఫిజికల్ ఇన్ఫర్మిటీ ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తుంటే, స్వస్థపరచబోతుంటే, విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించిన వారి మీద ఆయన కోపంతో కలిగి చూచి అని మాట చదువుతాం. ఈ 3 సందర్భాల్లో ప్రభు కోపడ్డాడు. మిగతా ఏ సందర్భాల్లో చేయలేదు. అంటే దేవునికి సంబంధించిన విషయాల్లో దేవుని బిడ్డలు అణిచివేయబడుతున్నప్పుడు, దేవుని నామం గణహీనపరచబడుతున్నప్పుడు ఈ ఎక్సర్సైజ్డ్ యాంగర్. కానీ తనని ఏమన్నా, తన గురించి ఏమన్నా, తనని ఎలాంటి మాటలన్నా హింసించినా తను కోపడలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనం కూడా by the power of the Holy Spirit, by the grace of God, we can overcome anger. Believe that. ఇప్పుడు ఈ మార్పు అది అణుచుకోవడంతో ఆరంభమైన ఒక రోజు వస్తుంది. దీనికి కొంతకాలం పట్టొచ్చు, ఓవర్నైట్ లో జరగదు. ఇట్ మే టేక్ సమ్ లాంగ్ టైమ్, బట్ వన్ డే యు ఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ ఇట్. నిన్నేమన్నా కోపం రాదు. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. ఐఎమ్ ఆల్సో సీకింగ్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్, అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వన్ డే ఐఎమ్ గోయింగ్ టు ఓవర్కమ్ ఇట్. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. ఆ విశ్వాసం మనకు అవసరం. ప్రతి పాపము నుండి మనం విడుదల పొందగలం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన రోమన్ చాప్టర్ 6:14 సేస్, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Sin shall not dominion over you, because you are under grace, not under the law. When you are under grace, sin shall not overcome. అక్కడ సిన్ షుడ్ నాట్ ఓవర్కమ్ అని కాదు రాయబడింది. సిన్ షెల్ నాట్, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. లెట్ us బిలీవ్ దిస్ ఓవర్కమింగ్ లైఫ్. లెట్ us ఎంటర్. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి ఇదే కోరుకున్నాడు. ముగింపులో ఐ వాంట్ టు మేక్ దిస్ స్టేట్మెంట్ అండ్ క్లోజ్. ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎర్ర సముద్రం దాటించి ఆ తర్వాత 2 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే
కాదేశు బర్ని అనే ప్లేస్కి వస్తారు 2 years తర్వాత. అక్కడ నుంచి వేగుల వారిని 12 మందిని పంపించి 40 రోజులు వేగు చూసిన తర్వాత, స్పై చేసిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ మాటల్లో 10 మంది తప్పుడు సమాచారం ఇవ్వటం వల్ల, అవిశ్వాసం చూపించడం వల్ల వీళ్ళు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ప్రభు వారి పట్ల కోపగించుకొని మీరెవ్వరూ వాగ్దాన భూమిలో ప్రవేశింపరు అని వాగ్దానం చేస్తాడు. మళ్ళీ ఇంకొకటి, కేవలం యెహోషువ కాలేబు తప్ప ఆ తరంలో 6 లక్షల మందిలో ఎవరు ప్రవేశించరని దేవుడు ప్రమాణం చేస్తాడు. ఈ మాట క్లుప్తంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదవచ్చు. ఆ తర్వాత ఏముంటదంటే అండి, ఆ 38 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు తిరుగుతారు. ఈ అరణ్య యాత్ర క్రైస్తవ జీవితానికి పోల్చి చూపిస్తారు మన సంఘాల్లో, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్ అనేది ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ జర్నీ. దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుకుని, ఎందుకు వాళ్ళు తిరిగారంటే బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్, బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. వాళ్ళు అరణ్యంలో తిరిగారు 38 సంవత్సరాలు. ఆఖరి వాడు చనిపోయేంత వరకు తిరిగారు. ఆ తర్వాత మోషేతో అంటాడు, ఇక బయలుదేరండి అని. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాన్లో ప్రవేశించారు, కనాను దేశంలో అడుగు పెట్టారు. కనాన్లో అడుగు పెట్టడం అనేది ఇట్ టాక్స్ అబౌట్ ఓవర్కమింగ్ లైఫ్, ఎ స్పిరిట్ఫుల్ లైఫ్. మనం అనుకుంటాం ఐగుప్తు నుంచి బయటికి రావడం, పాపం నుంచి బయటికి రావడం, అరణ్య యాత్ర జీవిత యాత్ర, కనాన్లో ప్రవేశించడం, పరలోకంలో ప్రవేశించడం అని అనుకుంటాం. దిస్ ఇస్ నాట్ రైట్ ఇంటర్ప్రిటేషన్. కనాన్లో అడుగు పెట్టడం అనేది ఎంటరింగ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ స్పిరిట్ఫుల్ లైఫ్ అండ్ ఓవర్కమింగ్ లైఫ్. ఎందుకంటే కనాన్లో ప్రవేశించాక వాళ్ళు యుద్ధాలు చేయడం ఆరంభించారు. యెహోషువ నాయకత్వంలో 31 రాజులను, he defeats 31 kings. Do you think we are going to have battles in heaven? ఎలా పోలుస్తాం అసలు? హౌ యు ఆర్ పోలిక ఎలా చెప్తున్నారు మీరు? మనం కూడా we are called to be overcomers. అలా చాలా మంది క్రైస్తవ జీవితంలో, నా జీవితంలో many years because of not knowing this truth, పడటం లెగటం, ఈ సిన్ సైకిల్, అక్కడెక్కడే తిరగటం. There is no growth in Christian life. There is no overcoming of life. Sin shall not dominion over you అన్న మాట అసలు కనీసం తెలియదు. But when I come to know that, when I started believe that పాపం మీద నాకు ప్రభు విజయం ఇస్తాడు, ప్రభు జీవించి చూపించాడు, నేను కూడా జీవించగలను, ప్రభు తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, నేను కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేసి ప్రతి పాపం జయించగలనని when I began to believe that, I started experiencing a life of overcoming. మెల్లిమెల్లిగానే వస్తుంది, but overcoming. We are all called to enter into the promised land అండి. నిజమైన ఈ స్వార్థల్లో, పత్రికలో చెప్పబడిందే క్రైస్తవ జీవితం. అలాంటి జీవితం జీవించడానికి పిలువబడ్డామండి మనం. అంతేకాని ఎప్పుడు పాపంలోనే బ్రతకటం, స్వార్థంలోనే జీవించడం, చేసిన పాపమే జీవించటం, ప్రభా ఇదే అరణ్య యాత్ర, ఇదే జీవిత యాత్ర అలా అనుకోకూడదు. వారి అవిశ్వాసం వల్ల దేవుడు వాళ్ళ మీద కోపగించుకొని పనిష్మెంట్ గా వాళ్ళ అరణ్యంలో తిరిగారు 40 years. కానీ దేవుని ఎక్స్పెక్టేషన్ అంటే దే షుడ్ క్రాస్ ద జోర్డన్ రివర్ అండ్ ఎంటర్ ఇంటు ద లైఫ్ ఆఫ్ విక్టరీ, లైఫ్ ఆఫ్ ప్రామిస్ ల్యాండ్. కాబట్టి మీరందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ట్రై టు బీ అన్ ఓవర్కమర్స్. మీరు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు రాస్తూ ప్రతి సంఘం చివరిలో జయించు వారికి నేను ఇది ఇస్తాను, ఓవర్కమర్ షల్ ఇన్హెరిట్ దిస్, ఓవర్కమర్స్ అని చదువుతాం. ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళకంత ఆధిక్యతలు ఉన్నాయి? బికాస్ దోస్ హూ ఓవర్కమ్స్ షల్ బి బ్లెస్డ్. కాబట్టి మనం కూడా ఈ డిఫీటెడ్ లైఫ్ ని వదిలేసి లెట్ us be honest, Lord, these many years నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఓన్లీ డిఫీట్. I'm outwardly okay, but my thoughts, my inner life is filled with defeat. Please give me victory. Let us repent. Have faith in Jesus that, Lord, you're going to give me victory. I trust you. I seek the power of the Holy Spirit to be an overcomer. I take up my cross and die to myself. And I want to cross the Jordan River. And I want to possess the true Christian life which is promised in the new covenant. నూతన నిబంధన లేఖనాల్లో ప్రస్తావించబడిన నిజమైన క్రైస్తవ జీవితము, పరుగు పందము, పోరాటము, ఆ ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు మనం పొందటానికి ఓవర్కమింగ్ లైఫ్ లోకి వెళ్దాం. దేవుడు నాకు మీకు అందరికీ కూడా ఆ రీతిగా సహాయం చేయను గాక. We thank you so much for your time, my interest బట్టి. We believe that you have learned something.
దీన్ని మర్చిపోవద్దు. యు కీప్ రిమైండింగ్ దెమ్. వీలైతే యూట్యూబ్లో ఈ మెసేజ్ మళ్ళా వినండి. లెట్ దిస్ 3 days మీటింగ్స్ బి ఏ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, బ్రింగ్ సమ్ రాడికల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడే మరి ఇంతసేపు మీరు టైం ఇచ్చి విన్నందుకు ఆ సార్థకత ఉంటుంది. అదర్వైజ్ ఈ మీటింగ్స్ కూడా ఇంకొక మిగతా మీటింగ్స్ లాగానే అయిపోతాయి. ఈ ప్రసంగాలు కూడా మిగతా ప్రసంగాల్లానే మిగిలిపోతాయి. అలా కాకుండా let us take this word seriously and try to apply. Let us go to God with complete honesty, confess our defeated life and our failure and our shortcomings. Seek God's power and his help to overcome every one of them. God is ready to help you to be an overcomer. విజయవంతంగా ఉండటానికి నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాడు. God is waiting for you. Come back to him. Let us bow down our heads for a moment of prayer. కొన్ని క్షణాలు మౌనంగా let us commit our lives. So many things we heard. Seek God for his help. తల వంచండి.